తెలంగాణ విఠల్ గారు, మానవతారాయ్ గారు అండ్ అశోక్ గారు, ఇప్పుడు 2-3 ఇష్యూస్ నాకు అర్థమైంది. ఒకటి ఏంటంటే ఈ డిస్క్రిప్టివ్ టైప్ ఎగ్జామ్ వాల్యుయేషన్ చేసేటప్పుడు దాన్ని ఒక్కొక్కళ్ళు ఒక్కో విధంగా ఎక్స్పెక్టేషన్ ఉంటుంది. భావ వ్యక్తీకరణలో ఇప్పుడు ఆబ్జెక్టివ్ అనుకోండి, 100కి ఇన్ని మార్కులు అంటే ABCD ఆన్సర్ ఉంటుంది, అది కరెక్ట్. అది మెమరీ టెస్ట్. ఈ డిస్క్రిప్టివ్ సంబంధించి అది ఒక పేపర్ ఒకళ్ళు దిద్దితే ఒక విధంగా మార్కులు వేస్తారు, ఇంకోళ్ళు దిద్దితే ఇంకో విధంగా వేస్తారు. 100కు 100% కరెక్ట్ గా ఇద్దరు దిద్దిన వాళ్ళు వేరు, అసాధ్యం కూడా. సో ఇప్పుడు గ్రూప్ 1 లో కూడా మెయిన్స్ లో సరే UPSCకి సంబంధించి ఎటువంటి పెద్ద ఆరోపణలు లేవు. ఈ విధంగా ఈ డిస్క్రిప్టివ్ కాకుండా ఆబ్జెక్టివ్ టైప్ పెడితే ఉన్న ప్రాబ్లమా? అప్పుడు ఇటువంటి ఇష్యూస్ రావు కదా. అది యాక్చువల్ గా మన పరిధి కాదు, అది UPSC వాళ్ళను TSPSC వాళ్ళు చూడాలి. ఇక్కడ మన పరిధి అంటే రాష్ట్ర ప్రభుత్వం కదా. అసలు ఫస్ట్ వీళ్ళు చేసిన తప్పేందంటే ఒక గ్రూప్ 1 స్థాయి అధికారి సెలెక్షన్ చేయాలంటే సబ్జెక్ట్ నాలెడ్జ్ తో పాటు ఇంటెలిజెన్స్, ఎమోషనల్ కోషెంట్ ఉండాలి. ఇప్పుడు నేనున్న IIT మ్యాథ్స్ లో నాకు 99% రావచ్చు, IIT ఖరగ్పూర్ లో నేను ఇంజనీర్ కావచ్చు. నేను అంత టాప్ అయినా కూడా ఒక RDOగా, ఒక పోలీస్ అధికారిగా, ఒక జిల్లా స్థాయి అధికారిగా పనిచేయాలంటే అతని యొక్క మానసిక సామర్థ్యం సెలెక్ట్ చేయాలి. ఇంటర్వ్యూ కూడా ఒక్క నిమిషం భరత్ గారు మీరు సైంటిఫిక్ గా డిస్కస్ చేయండి. UPSC అనేది ఎందుకు ఇంటర్వ్యూస్ పెడుతుంది, భారతదేశంలో ఉన్న అన్ని బోర్డ్స్ ఎందుకు ఇంటర్వ్యూస్ పెడుతున్నాయి? ఇంటర్వ్యూ అంటే ఇంటర్నల్ వ్యూ, నా యొక్క మానసిక సామర్థ్యంతో పాటు నా డెసిషన్ వ్యతిరేకించే 1,00,000 మంది ఉండొచ్చు సార్. ఒక జిల్లా అధికారిగా నేను RDOగా, DSPగా ఫైరింగ్ ఆర్డర్ ఇవ్వాలి సార్. భరత్ గారు ఒక నిమిషం, మనం జర్నలిస్టులం. నేను ఇప్పుడు RDOగా ఉంటా, ముదిగొండలో కాల్పులు ఇష్యూ జరిగినప్పుడు ఒక RDO ఫైరింగ్ ఇయ్యాలా వద్దా అనే డెసిషన్ ఒక RDO తీసుకుంటాడు. ఒక ఎలక్షన్ రీకౌంటింగ్ లో ఒక DSP, RDO కీలకం. UPSC నుంచి వచ్చిన వాళ్ళు, వేరే రాష్ట్రం నుంచి వచ్చిన వాళ్ళు IAS, IPSలు తెలంగాణ పరిపాలనలో RDO, DSPలు రేపు పరిపాలన బాగుంటారు. అయితే వీళ్ళకి అసలు తెలుగు భాష మీద రాకపోవడము, తెలుగు భాష పేపర్ పెట్టకపోవడము, ఈ 563 మంది టాప్ మార్క్స్ ని పెట్టండి. ట్రాన్స్పరెన్సీ అండ్ అకౌంటబిలిటీ. వెంకటరామరెడ్డి సమయంలో చేసినప్పుడు చాలా విమర్శలు వచ్చాయి కదా, ఇంటర్వ్యూ బోర్డు లో ఇట్లా జరిగింది, రెడ్డిలకు ఎక్కువ మార్క్స్ ఇచ్చారని. అప్పుడు అదే సార్ ఇంటర్వ్యూ ఎన్ని విమర్శలన్నా రానియండి సార్, మీకు UPSC ఇంటర్వ్యూ UPSC ఎప్పటికన్నా ఇంటర్వ్యూ చేసేట్లేదు. నేనేమంటున్నా అంటే ఒక నిమిషం భరత్ గారు, ఈ 563 మంది సెలెక్ట్ అయ్యారు కదా, మీరు ఇందాక మంచి పాయింట్ చెప్పారు. రాని వాళ్ళు ప్రతి ఒక్కళ్ళు కూడా నాకు అన్యాయం జరిగిందనే మానసిక భావనలో ఉంటారు. ట్రాన్స్పరెన్సీ, అకౌంటబిలిటీ అనేది TSPSCకి ప్రమాణ సూత్రాలు. కాబట్టి దయచేసి 563 మందిది ఓపెన్ గా పెట్టమనండి. ఇప్పుడు ట్రాన్స్పరెన్సీ, పారదర్శకత కోసం కదా మనం రైట్ టు ఇన్ఫర్మేషన్ తెచ్చుకున్నాము, రైట్ టు ఎడ్యుకేషన్ తెచ్చుకున్నాము, రైట్ టు ట్రాన్స్పరెన్సీ. 563 మంది మార్క్స్ ఓపెన్ గా పెట్టమని. ఇప్పుడు నాకు 99 వచ్చినాయి, మీకు 150 వచ్చినాయి, మీకు నాకు ఎందుకు జాబ్ రాలేదో నాకు తెలిసిపోద్ది కదా. కానీ ఇప్పుడు 563 వచ్చిన వాళ్ళ దగ్గరికి ఏమంటారంటే ఇతను నాకంటే పెద్ద రాయలేడు, ఒక ఎక్స్పర్ట్ కమిటీ ఉంటుంది సార్, థర్డ్ పార్టీ వాల్యుయేషన్ ఉంటుంది. ఇది కొత్తగా కాదు, సైంటిఫిక్ గా, చాలా సైంటిఫిక్ గా తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ అనేది భారతదేశంలో ఉన్న అన్ని పబ్లిక్ సర్వీసులు సందర్శించి గంటా చక్రపాణి గారు ఉన్నప్పుడు అవార్డు కూడా వచ్చింది. UPSC నుంచి ఎక్స్పర్ట్ కమిటీ చేయొచ్చు. ఇక్కడ ప్రాబ్లం ఏమైందంటే రిటైర్డ్ లెక్చరర్స్ తో కూడా దిద్దించారు, డిగ్రీ కాలేజ్ లెక్చరర్స్ తో దిద్దించారు. ఈ అసలు మెయిన్ పాయింట్స్ మనం డిస్కషన్ పోయినాం, మనం కూడా పాలిటిక్స్ మాట్లాడుతున్నాం. ఇక్కడ వాళ్ళు ప్రకటించింది, ఇప్పుడు పిల్లలు ప్రకటించింది ఏంటంటే, సార్ నా పేరు తాళ్లపల్లి శ్రీనివాసు, నేను గవర్నమెంట్ ఎంప్లాయీని. TGPSC వాళ్ళు మొదటి రోజు రిలీజ్ చేసిన ప్రెస్ నోట్ లో అందరూ రెగ్యులర్ లెక్చరర్స్ దిద్దారని చెప్పారు. కానీ సాక్షి పేపర్ కి ఇచ్చిన రిజైండర్ లో రిటైర్ వాళ్ళని కూడా తీసుకున్నాం, ఎందుకంటే కొరత ఉంది కాబట్టి. 8 నుంచి 9,000 మంది రీకౌంటింగ్ కి పెట్టుకుంటే 3 రోజుల్లో ఎలా రీకౌంటింగ్ చేశారు. గ్రూప్ 1 సంబంధించి హాల్ టికెట్ డౌన్లోడ్ లో కానీ, మార్క్స్ మెమో డౌన్లోడ్ లో కానీ ఎక్కడ టైము, డేటు రావట్లేదు. అంటే డేటాబేస్ లో వాళ్ళు ఈ కాలము డిజేబుల్ చేశారు. దీనివల్ల డేటాబేస్ ఏది మార్చినా మనకు తెలియదు. నిన్న హైకోర్టు ఇచ్చింది కూడా దీని వల్లనే. రచనారెడ్డి గారు ఏమని వాదించారంటే, మీ లాగిన్ డేటాబేస్ ఇమ్మన్నారు, మీరు ఏ టైంకి లాగిన్ అయ్యారు, ఏ టైంకి లాగౌట్ అయ్యారు. ఒక్క నిమిషం 23 సంవత్సరాలుగా నేను ఫ్యాకల్టీగా పనిచేస్తున్నాను, టీచర్ గా పనిచేస్తున్నాను. గ్రూప్ 1 ఎగ్జామ్ అనేది నా జీవిత కళ. 2003 నుంచి నేను గ్రూప్ 1 రాస్తున్నాను, ప్రభుత్వ ఉద్యోగాలు సాధించాను. గ్రూప్ 1 ఉన్న 6 పేపర్లకి క్లాసులు చెప్పాను, కానీ నాకు వచ్చిన మార్కులు కేవలం 323. నేను 550 పైన వస్తా అనుకున్నాను. అన్న 2 సార్లు వాల్యుయేషన్ లో కూడా లోపల పేపర్లు దిద్దలే, కేవలం వాళ్ళు OMR షీట్లు మాత్రమే మార్కులు వేసి దిద్దారని నాకు డౌట్ ఉంది. నాకు దయచేసి అవకాశం కల్పించండి అని ఆయన అడుగుతున్నారు. ఇట్లా సందేహాలు. నేను TGPSC ఒకరే రిక్వెస్ట్ చేస్తున్నా,
బుర్రా వెంకటేశం గారిని, ఒక మంచి టాపర్ అయిన ఐఏఎస్ ఆఫీసర్ అయినా, మంచి బడుగు బలగిన వర్గాలు, మీరు పారదర్శకతో ఎందుకు మా సందేహాలు నివృత్తి చేయరు? ఇప్పుడు ఇంత పిహెచ్డీలు చేసి ఇన్ని సందేహాలు ఉన్నాయి కదా, 3-4 సందేహాలు సూటిగా అడగండి. తెలుగు మీడియంలో ఎంతమంది సెలెక్ట్ అయ్యారో చెప్పండి. Okay. సెకండ్, ఎందుకు 2 హాల్ టికెట్లు ఇచ్చారు? ప్రపంచ చరిత్రలో భారత చరిత్రలో ఏ పబ్లిక్ సర్వీస్ కమిషన్ కూడా ఇయ్యరు. అది మానవతరాయ్ చెప్పాలా, నేను చెప్పడం కాదు. మొదటి నేను చెప్పాల్సింది ఎవరైనా కానీ మహేందర్ రెడ్డి, ఎల్లయ్య, మల్లయ్య కాదు సార్. సార్ 2 హాల్ టికెట్లు ఇవ్వడం అనేది ఎక్కడ ఉండదు సార్, అది అసాధ్యం. అది ఇంకోటి, మూడోది, గేట్ 1 లో రూల్ ఆఫ్ రిజర్వేషన్ పాటించకపోవడం అనేది రాజ్యాంగ రూల్ ఆఫ్ రిజర్వేషన్ కి విరుద్ధము, ఎస్సీ ఎస్టీ బీసీల గొంతు కోయడము. ఇంకొకటి నేను ఏమంటున్నా అంటే, ఈ ఇన్ని ఆరోపణలు వచ్చినప్పుడు ఎందుకు ఒక డిబేట్, ఒక హరగోపాల్ గారు కానీ, ఒక కోదండరామ్ గారు కానీ, సమాజంలో పెద్ద మనుషులు కానీ, కాంగ్రెస్ పార్టీలో ఇంతమంది ఉన్నారు కదా, మన ఒక్కళ్ళన్నా డిస్కషన్ ఎందుకు జరగట్లే? ఇప్పుడు మనం టీవీ ఛానల్లో, సోషల్ మీడియాలో మాట్లాడుతున్నాం కానీ టీజీపీఎస్సీ ఎందుకు డిబేట్ జరగట్లే? పోలీసులతో పెట్టి దాడులు చేపిస్తుంది. జనార్దన్ రెడ్డి పోయిండు, మహేందర్ రెడ్డి పోయిండు, 2 గవర్నమెంట్లు పోయినాయి. ఇవాళ మనం ఇప్పుడు టీఎస్పీఎస్సీలో, ఏపీపీఎస్సీలో ఎవరున్నా సరే, అప్పుడు వెంకట్రామరెడ్డి నుంచి మొదలు పెడితే గంటా చక్రపాణి, తర్వాత జనార్దన్ రెడ్డి, ఆ చైర్మన్ ఎవరు ఉంటే వాళ్ళు తిట్లు తినాల్సి వస్తుంది. బహుశా ఫ్యూచర్ లో టీఎస్పీఎస్సీ చైర్మన్ తీసుకునే వాళ్ళు ఇస్తే అయిపోద్ది కదా సార్, తీసుకునే వాళ్ళు ఉండరేమో. కాదు, కేరళ గవర్నమెంట్ ఎవ్రీ ఇయర్. అందుకనే ఇటువంటి ఇష్యూస్ రాకుండా ఇప్పుడు మీరు ఒకటి చెప్పారు, ఇంటర్వ్యూ ఉండాలని మీ ఒపీనియన్ చెప్పారు కదా. అట్లా అశోక్ గారు అశోక్ గారు అన్మ్యూట్ చేసి చెప్పారు. అవినీతి మెయిన్స్ లో, మానవతరాయన అవినీతి మెయిన్స్ లో ఇంటర్వ్యూ పెడితే కూడా కండక్ట్ చేయలేని అవినీతి, ప్రిలిమ్స్ లో అవినీతి ఉంది. నాకు తెలిసి ఇప్పుడున్న చైర్మన్ బుర్రా వెంకటేశ్వర గౌడ్ గారి మీద అయితే ఎటువంటి ఆరోపణలు లేవు. మహేందర్ రెడ్డి, జనార్దన్ రెడ్డి ఉన్నప్పటి నుంచే వచ్చింది సార్. హానెస్ట్ ఆఫీసర్ గానే ఉన్న మహేందర్ రెడ్డిని ఎందుకు పట్టుకొచ్చారు ఫస్ట్ అసలు చెప్పండి. అసలు మహేందర్ రెడ్డి మహేందర్ రెడ్డి పోలీస్ ఆఫీసర్ కాబట్టి ఎందుకు పట్టుకొచ్చారు? లీకేజ్ కి సంబంధించి కాకుండా పోలీస్ ఆఫీసర్ కాబట్టి ఐడెంటిఫై చేస్తారు. లీకేజ్ అయిన ఏం బీకారు? లీకేజ్ అయిన పల్లీలు పట్టాలు అమ్మినట్టు లీకేజ్ అనేది ఏ గవర్నమెంట్ ఉన్నా లీకేజ్ అయిన వాళ్ళకి ఎందుకు శిక్ష పడలేదు? జనార్దన్ రెడ్డి ఎందుకు జైలుకు పోలేదు? జనార్దన్ రెడ్డి దగ్గర పనిచేసిన అటెండర్ గర్ల్ ఫ్రెండ్ గ్రూప్ 1 ఆఫీసర్ లాగిన్ కోడ్ ఎట్లా ఇస్తారు? మహేందర్ రెడ్డి ఇంతవరకు మౌనంగా ఎందుకు ఉంటాడు? జనార్దన్ రెడ్డి గారు రిజైన్ చేసినట్టు బుర్రా వెంకటేశం ఎందుకు రిజైన్ చేయట్లే? ఇన్ని ఆరోపణలు వస్తున్నాయి కదా. నేను బుర్రా వెంకటేశం గారి ప్లేస్ లో ఉంటే నాకు వద్దురా నాయన ఈ పోస్టు, రాజ్యాంగబద్ధమైన సంస్థ, నాకు నిజాయితీ ఉన్న ఆఫీసర్, అసలు ఆరోపణ వస్తేనే రిజైన్ చేస్తారు సార్. రాజ్యాంగబద్ధమైన సంస్థ అశోక్ గౌడ్ మీద కేసు పెడతాడా? విఠల్ మీద కేసు పెడతాడా? పెట్టమని ఎంతమంది మీద కేసులు పెడతాడు? బుర్రా వెంకటేశ్వర అశోక్ గౌడ్ మీద ఎన్ని కేసులు పెడుతున్నారండి? జనార్దన్ మీద ఎన్ని కేసులు? ఒకటేనండి, అశోక్ గౌడ్ మాట్లాడండి. కేసు పెట్టమంటే వచ్చి వాళ్ళ ప్రతిష్టకు, ఒక రాజ్యాంగబద్ధమైన సంస్థకు మానవతరాయ్ గారు ఒక్కరు స్టాప్. అశోక్ గారు ఎవరికి